ప్రియదర్శి హీరోగా వచ్చిన కొత్త సినిమా 'సారంగపాణి జాతకం'. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, సారంగపాణి తన చేతిలో ఉన్నవి గీతలు కాదు, మన తలరాతలు అంటూ జాతకాన్ని ఎక్కువగా నమ్ముతాడు. సారంగపాణి ఓ కారు కంపెనీలో సేల్స్మెన్గా పనిచేస్తూ ఉంటాడు. అదే కంపెనీలో మైథిలి మేనేజర్గా పనిచేస్తూ ఉంటుంది. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లికి సిద్ధపడటంతో ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. ఆ టైంలోనే సారంగపాణి జాతకం చూసిన జిగ్గేశ్వర్ ఓ షాకింగ్ విషయం చెబుతాడు. ఇంతకీ ఏమిటి ఆ విషయం? ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు ఏంటి? అతని జాతకంలో ఒక హత్య చేస్తాడని ఉండడంతో సారంగపాణి ఏం చేస్తాడు? ఈ క్రమంలో సారంగకు ఎదురైన పరిస్థితులు ఏంటి? అతని జాతకంలో చెప్పినట్టుగానే అంతా జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, జాతకం ఆధారంగా జరుగుతున్న సంఘటనలు ఆధారంగా రాసుకున్న సన్నివేశాలు చాలా బాగున్నాయి. దర్శకుడు ఇంద్రగంటి యూత్ఫుల్ కథలో వినోదాన్ని పండించే ప్రయత్నం చేశాడు. దాంతో సినిమాలో కామెడీ టచ్ బాగానే కుదిరింది. ఓపెనింగ్ నుంచి హీరో ప్రియదర్శి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా ప్రియదర్శి పాత్రకి, హీరోయిన్ పాత్రకి మధ్య నడిచే సన్నివేశాలు మరియు కామెడీ సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక నటినట్ల పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ప్రధాన పాత్రలో నటించిన ప్రియదర్శి తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ప్రియదర్శి తన పాత్రను చాలా బాగా నటించారు. హీరోయిన్ గా రూపా కుడవయ్యార్ నటన ఆకట్టుకుంటుంది. అదేవిధంగా కీలక పాత్ర నటించిన అవసరాల శ్రీనివాస్ నటన కూడా బాగుంది. ఆయన డైలాగ్స్, ఆయన హావభావాలు బాగున్నాయి. ఇతర కీలక పాత్రలు నటించిన వికే నరేష్, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, వైవ హర్ష మరియు మిగిలిన నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, హీరో ప్రియదర్శి పాత్రను, ఆ పాత్ర తాలూకు సీన్స్ ను బాగా డిజైన్ చేస్తున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అంతే స్థాయిలో కొన్ని చోట్ల ఈ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా కీలక సన్నివేశాలు, ఆసక్తికరమైన కథలను ఇంకా ఇంట్రెస్ట్ గా రాసుకుని ఉంటే బాగుండేది. అలాగే కథలో ఇంకా కామెడీని మరియు ఉత్కంఠను పెంచడానికి స్కోప్ ఉంది. సెకండ్ హాఫ్ బాగానే స్టార్ట్ అయినా ప్లేలో ఇంట్రెస్ట్ మిస్ అయింది. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మాత్రం తన శైలిలోని సినిమాను ముగించారు. మొత్తానికి ఇంద్రగంటి డైరెక్షన్ స్కిల్స్, హీరో క్యారెక్టరైజేషన్, బీజిఎం బాగున్నప్పటికీ సినిమా మాత్రం యావరేజ్ గానే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉంటే సినిమాకి మేలు జరిగేది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తన టేకింగ్ తో మెప్పించిన, తీసుకున్న స్టోరీ లైన్ కి తగ్గట్టు కొన్ని చోట్ల ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. కానీ కొన్ని సెన్స్ తో ఆకట్టుకున్నారు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే, అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ఎడిటర్ మాత్రానికి వెంకటేష్ తగ్గించాల్సి ఉంది. నిర్మాత శివలంక కృష్ణ ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇంకా ఫైనల్ గా చూసుకుంటే, సారంగపాణి జాతకం అంటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ థీమ్, కామెడీ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నాయి. అయితే రెగ్యులర్ ప్లే, సినిమాలో ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంది.